నేనైతే ఈరోజు మార్నింగ్ ఏబీసీ జ్యూస్ చేశానండి. అదేనండి యాపిల్, క్యారెట్, బీట్రూట్ కలిపి చేస్తాం కదా! దాన్నే ఏబీసీ జ్యూస్ అంటారు. ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు జ్యూస్‌లని తయారు చేస్తూ ఉంటారు. చాలామంది మసాలాలు కలిపేసుకుంటూ ఉంటారు. నేనైతే మనం హెల్త్ కోసం తయారు చేసుకుంటున్నాం కాబట్టి చిన్న అల్లం ముక్క, పుదీనా మాత్రమే కలిపాను. పిల్లలు సరిగ్గా తీసుకోరు కాబట్టి ఈ జ్యూసర్ దాంట్లో చేస్తే ఇష్టంగా తాగుతారనే ఉద్దేశంతో నేను ఈ జ్యూసర్ జార్‌ని తీసుకున్నాను. సో, నాకైతే ఇది పెద్దగా నచ్చలేదు. వాటర్ కలపకుండా ప్యూర్ జ్యూస్ అయితే వస్తుంది గానీ కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్‌గా ఉంది. మిక్సీ జార్‌లో చేసిందే నాకు కొంచెం బావున్నట్లుగా అనిపించింది. మనమైతే ఇలానే తాగేయొచ్చు. పిల్లలకైతే కొంచెం హనీ కలిపి ఇవ్వండి ఇష్టంగా తాగుతారు. ఒక నెల రోజుల పాటు ఇలా తాగితే రక్తహీనత అయితే చాలా వరకు తగ్గుతుందనమాట. అయితే వేస్టేజ్ అనేది మాత్రం చాలా ఎక్కువ పోతుందండి ఈ జ్యూసర్ దాంట్లో మాత్రం. నాకు చాలా చాలా బాధ అనిపించింది. దీనికంటే ఫిల్టర్ సరిగ్గా అయ్యేదుంటే మాత్రం మిక్సీ జారే బెస్ట్. క్లీన్ చేయడం కూడా చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఏదేమైనా నోటితో కొరుక్కుని తినే పళ్ళు జ్యూస్ అక్కర్లేదు. జ్యూస్ చేయాల్సిన వాటిని జ్యూస్ చేయండి.